ఇప్పుడు బయటికెళ్ళాక మా అత్తమ్మ రియాక్షన్, మా అమ్మ రియాక్షన్ క్యాప్చర్ చేస్తాను. అండ్ కిషోర్ అయితే ఆల్రెడీ చూసేసాడు. మా ఇంట్లో వంటలు ఎలా ఉంటాయంటే ఇట్లా పోతేమో ఇలా పడిపోయింది. టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉంటుంది. చిన్నప్పటి నుంచి చేస్తున్నది చూసావా, వాళ్ళ అమ్మ వంట అనేసరికి ఇంకెక్కడ లేని ఇది. అది మరి టేస్ట్ ఫస్ట్ బాగుంటుంది. చింత చిగురు వేసుకుని ముదిరిపోయిందంటే అంత బాగోదు. మిడిల్లో ఉండేది అంటే లేతది కాకుండా ముదిరిపోయింది కాకుండా అటు ఇటు కాకుండా ఉంటది కాబట్టి దాన్ని తెచ్చుకొని ఎండబెట్టుకొని ఇట్లా పొడి చేసుకోండి. చిన్నపిల్లలా ఉన్నానా, నీకోసం వేసుకున్నా నాన్న. బాగుందా బాగాలేదా? చిన్నపిల్లలా ఉన్నానంట. ఆవిడ గారు ఇప్పుడు డాన్స్ క్లాస్కి వెళ్ళడానికి ఇంక బాబో ఇంక ఆతృత స్కూల్కి వెళ్ళేటప్పుడు ఉంటే బాగుండేది. అది ఉండదు. 5 మినిట్స్ అంటది. నీ హెయిర్ స్టైల్ చూపించి బంగారు తల్లి. సో ఎలా ఉన్నాయి నా జడలు? బాగున్నాయా? 2 జడలు వేసుకున్నా. ఎందుకో సడన్ గా వేసుకోవాలనిపించింది. ఇదొక హఠాత్ పరిణామం. ఇప్పుడు బయటికి వెళ్ళాక మా అత్తమ్మ రియాక్షన్, మా అమ్మ రియాక్షన్ క్యాప్చర్ చేస్తాను. అండ్ కిషోర్ అయితే ఆల్రెడీ చూసేసాడు. సో ఎలా ఉన్నాయి ఏంటో చూద్దాం 2 జడలు అయితే. సో ఎందుకు ఈరోజు సడన్గా వేసుకోవాలనిపించింది. 2 జడలు అయితే భలే క్యూట్ ఉన్నాయి కదా. ఇంతకుముందు అయితే జుట్టు చాలా బాగుండేది మంచిగా. బట్ ఇప్పుడు చాలా వరకు హెయిర్ అంతా పోయింది. అంత వాల్యూమ్ అయితే లేదు ప్రజెంట్. సో బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ రియాక్షన్ అయితే క్యాప్చర్ చేద్దాం, చూపిస్తా. నీకు తేడా తెలియలేదా? ఎలా ఉన్నాయి అత్తమ్మ? ఇట్స్ లాఫింగ్ టైం. నీకు అసలు తెలియలేదా తేడా? చూసాను 2 జడలు వేసుకున్నాం. మరి ఏంటవే 2 జడలు వేసుకుంటే ఎవరు ఆగానే తేడా తెల్లదా అంటే ఏమర్థమో చెప్పు నాకు. చూసా అత్తమ్మ ఎంత తొందరగా కనిపెట్టారో. బాగున్నాయి అత్తమ్మ. సో ఈరోజు ఇలాగే వంట చేద్దాం మనం. సో నా ఫేవరెట్ అల్లం చట్నీ. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఈరోజు మీకు ఒక మంచి వెజ్ రెసిపీ చూపిస్తాను. అదేంటంటే మటిక్కాయ పప్పు. మా అత్తమ్మ చేస్తారు మటిక్కాయ పప్పు, చాలా బాగుంటుంది. మటిక్కాయ పప్పు ఒకటి, తర్వాత బెండకాయ పులిహోర, ఇంకోటి ఆనప గింజలే అంటారు అదొకటి. కానీ బెండకాయ పులిహోర బాగుంటుంది, మటిక్కాయ పప్పు చాలా బాగుంటుంది. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా. సో ఈరోజు ఎలా చేస్తారు ఏంటో చూపిస్తాను, మీరు కూడా ట్రై చేయండి. మన దగ్గర ఇక్కడ ఉండవత్తమ్మ, అక్కడ దొరుకుతాయి ఆనప గింజలు. అవి అక్కడ కడప సైడ్ బాగా దొరుకుతాయి ఆనపకాయలు. అవి ఇట్లా బీన్స్లా ఉంటాయి, అందులో ఉంటాయి. కానీ ఇక్కడ మా ఇక్కడ హైదరాబాద్లో అంత దొరకవు, కానీ అక్కడ బాగా దొరుకుతాయి. దొరికితే తీసుకురావాలి. అది కూడా బాగా చేస్తారు. అంటే నాకు అసలు ఆ వంటలు కూడా తెలియదు. పెళ్ళైన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత బెండకాయ పులిహోర ఒకటి, మటిక్కాయ పప్పు. మటిక్కాయ అంటే ఇక్కడ గోర్చిక్కడు అంటాం మనము. మటిక్కాయ పప్పు, తర్వాత ఆనప గింజలతో పప్పులా చేస్తారు. మళ్ళీ అదే వాటర్ పక్కన పెడతారు. కొంచెం వెరైటీగా ఉంటాయి అక్కడ వంటలు, కానీ బాగుంటాయి టేస్టీగా. సో మీకు 1 by 1 అన్ని చూపిస్తాను. ఈరోజు అయితే మటిక్కాయ పప్పు చూపిస్తాను. ఓకే, సో మటిక్కాయ పప్పు చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. చేసేది అత్తమ్మ, బిల్డప్ మాత్రం నాది. కావాల్సిన వచ్చి కరివేపాకు, ఉల్లిపాయలు, కొత్తిమీర. ఇది తాలింపు కోసం అంట. ఇవి వచ్చి టమాటోలు, ఉల్లిపాయ, ఇందులో సాల్ట్ వేసారు, తర్వాత చింతపండు. ఇది అత్తమ్మ సో మటిక్కాయ ఏదైతే ఉందో గోరుచిక్కుడు, అందులో పచ్చిమిర్చి వేసి ఆయిల్లో మంచిగా వేయించాలంట. వేసిన తర్వాత అవి వేసి నీళ్ళు వేసి కొంచెము ఉడకబెట్టుకోవాలి. సో ఇది బాగా వేగిన తర్వాత ఇవి ఏవైతే చూపించాను ఇవి అందులో వేసి కొంచెం వాటర్ వేసి బాగా ఉడకబెట్టుకోవాలంట. ఉడకబెట్టుకున్న తర్వాత అప్పుడు మెదుపుకున్నాక ఇది తాలింపు వేస్తారు అనుకుంటా నాకు తెలిసి. ఫస్ట్ అయితే ఆ వేగిన తర్వాత మళ్ళీ వేసేటప్పుడు చూపిస్తా.
ఎంతసేపు ఉడకాలి? ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఉడికిన తర్వాత అది మెదపాలి కదా అత్తమ్మ? మళ్ళీ మెదపాల, మళ్ళీ తాలింపు వేసుకోవాలి. మెదిపిన తర్వాత తాలింపు వేయాలి. అది ఉడకడానికి మినిమం ఒక అరగంట టైం అన్నా పడుతుందంట. మళ్ళీ చూపిస్తా. మా ఇంట్లో వంటలు ఎలా ఉంటాయంటే ఇట్లా మూతేమో ఇలా పడిపోయింది. సో ఎందుకైతే చెప్తాను చూడండి. ఇప్పుడు సీరియల్ టైం అన్నమాట. ఇట్లా సీరియల్స్ వచ్చినప్పుడు మనం ఏమన్నా అడిగామనుకోండి వంటలు అలానే ఉంటాయి. అందుకే వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడే చేయించుకోవాలి. సీరియల్స్ టైంలో అడగకూడదు. అంతేనా? అమ్మ అయితే సీరియల్ వచ్చే టైంలో ఏమన్నా అడిగితే ఎంత కోపపడిపోతుందో అసలు. సరే చూసుకోండి. సో ఇది బాగా ఉడకబెట్టేసుకున్నారు కదా. ఉడికిన తర్వాత ఏంటంటే మనం పప్పు ఎట్లా మెదుపుతామో ఇది కూడా అట్లా మెదిపేయాలి. అంతేనత్తమ్మా? అంతే. సో నాకు వచ్చేసిన వంటలు అయితే చేసే వాళ్ళకన్నా చూసే వాళ్ళకి ఎక్కువ ఆతృత ఉంటుంది ఎలా వస్తుంది ఏంటి అనేది. సో మటికే పప్పు అయితే చాలా బాగుంటుంది. రాగి సంగటికైనా లేకపోతే రోటీస్కైనా సూపర్ టేస్ట్ ఉంటుంది. చెప్తుంటే నాకు నోట్లోంచి వద్దులే చెప్పకూడదు. బాగా మెదిపోయాలి కదా అత్తమ్మ? అదే ఒక రకంగా కొంచెం కచ్చా కచ్చా అయ్యేలాగా మెదుపుకోవాలి. నా 2 జడలు ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్ చేయండి. సో నచ్చితే ఎలా ఉంది ఏంటని కామెంట్ చేయండి. అండ్ మా పూరి వచ్చిన తర్వాత దాని రియాక్షన్ ఏంటో చూపిస్తాను స్కూల్ నుంచి వచ్చాక. అయితే అత్తమ్మ ఇంక తాలింపు వేసారా? ఓకే. సో ఇట్లా మెదిపేసుకోవాలంట. ఇందులో నేను షార్ట్స్ కూడా తీసేస్తాను ఎక్కువ, ఎందుకంటే ఫర్దర్గా యూజ్ అవుతుంది కాబట్టి. వీడియో తీస్తుంది అయితే మా అమ్మ చాలా కష్టపడి వీడియో తీస్తుంది సీరియస్గా. ఆయిల్ వేసేయాలా? సో ఇది తాలింపు కోసం మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఇది తాలింపు కోసం అని చెప్పి. సో తాలింపు అయితే వేసేసారు కదా. అయితే చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, ఏదన్నా కొంచెం మెజర్ ఉంటుందా అని చెప్పి అందాజుగా వేసేసుకోవాలంట. కానీ పచ్చిమిర్చి మాత్రం మనం తినే కారం బట్టి వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. ఎక్కువ వేసుకున్నా తినలేము, నోరు మొత్తం కొట్టుకుపోద్ది. 2 ఉల్లిపాయలు వేసారా? 2 ఉల్లిపాయల 3 టమాటాలా? 2 ఉల్లిపాయలు 3 టమాటాలు వేసారా అందాజుగా? అన్నీ అందాజుగా వేసుకోవాలి. సో తాలింపు అయితే అయిపోయింది. ఇప్పుడు మెరుపుకున్న మట్టికాయ ఏదైతే ఉందో అది కూడా వేసేసి మగ్గిన వాళ్ళు అత్తమ్మ ఎంతసేపు మగ్గితే తిరగబాత. అటు సైడ్ తిరగవాత అంటారు, మా సైడ్ వచ్చి తాలింపు అంటారు. ఒక్కొక్కసారి మాటలు కొంచెం అర్థం కాదు. తాలింపు వేయాలి కొంచెము మరిగితే మళ్ళా పప్పు వేసేయాలి. గట్టి కూడా వచ్చేసింది. ఎవరు ఇంకెవరు? మీ యజమాని సారు వారు. మీ అమ్మ చేసిన మట్టికాయ పప్పు ఎలా ఉందో జర చూసి చెప్పు. వాళ్ళ అమ్మగారు చేశారంటే వంటలు వేసుకొని తింటాడు. బాగానే ఉంటది. మన టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉంటుంది. టేస్ట్ అవసరం లేదు, చిన్నప్పటి నుంచి చేస్తున్నది. చూసావా వాళ్ళ అమ్మ వంట అనేసరికి ఇంకెక్కడ ఇది అది మరి టేస్ట్ ఫస్ట్ అవసరం లేదు, బాగుంటది. చెయ్యి బాగుంటది చేయడం అవసరం. అత్తమ్మ ఎందులో బాగుంటుంది ఇది మట్టికాయ పప్పు? సంగట్లో బాగుంటుంది, చపాతి బాగుంటుంది, ఇంట్లో బాగుంటుంది తినేదాన్ని. సంగట్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇంకా నాలాంటి వాళ్ళు అయితే వైట్ రైస్లో ఎక్కువ తింటారు, కానీ సూపర్ ఉంటుంది. మీరైతే ఒకసారి ట్రై చేయండి, అంటే చాలా మందికి నచ్చుతుంది. సార్ అయితే ఏంటి దేంట్లో తింటావు ఎక్కువ? కిషోర్కి అయితే సంగటిలో బాగా తింటాడు. అబ్బాయి రైస్ తక్కువ తింటాడు కాబట్టి చపాతీ కన్నా సంగటికి చాలా బాగుంటుంది.
సార్ తినేటప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్స్ క్యాప్చర్ చేద్దాము. సో ఫైనల్ అయితే అయిపోయింది. సో ఇందులో మట్టికాయ పప్పు మొన్న మా అత్తమ్మ చేశారు, చింతాకు పొడి. ఎలా చేశారు ఏంటనేది ఒక షార్ట్ వీడియో అయితే చేశాను, అది లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. మీ దగ్గరలో ఏమన్నా చింత చెట్లు ఉంటే కనుక చింతాకు తెచ్చుకొని మంచిగా ఎండబెట్టుకొని ఇట్లా పొడి చేసుకోండి. చింత చిగురు కాదంటే అది లేతది కాదు, ముదరు కాకుండా మీడియంలో సరే. చింత చిగురు ఏదో తెచ్చుకొని ఎండబెట్టుకున్నాక పొడి చేసుకోండి. ఎలా చేయాలి ఏంటి అనేది ఒక వీడియో అయితే చేశాను, షార్ట్ వీడియో. అది నేను కమెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. నేను ఏదన్నా పొడిలో వేసుకునేటప్పుడు నాకు ఇష్టము ఇట్లా నెయ్యి వేసుకొని తినేది. సో చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. కిషోర్ ఇక్కడ ఉన్నట్టు ఇష్టపెడుతున్నాడు. సూపర్ టేస్ట్ ఉంది. వేడి వేడి అన్నంలో మంచిగా నెయ్యి వేసుకొని చింతాకు పొడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మంచి వేడి వేడి అన్నంలో నాకైతే ఇష్టం, ఏదైనా పొడి వేసుకొని తినే అలవాటు ఉంది. సో చింతాకు అయితే పొడి అయితే ట్రై చేయండి సారి. కడప సైడ్ బాగా తింటారు, రాయచోటి సైడ్, కడప సైడ్, తిరుపతి సైడ్, చిత్తూరు సైడ్ అంతేనా? చింత చిగురు అంటే చింత ఆకు, ముదిరిపోయిన ఆకుకి చిగురికి మధ్యలో ఉండేది లైట్ గ్రీనిష్ వస్తుంది. చింతాకంటే వాళ్ళు తెలుస్తుంది కదా. చింతాకంటే చెట్టుకుండేది కూడా చింత చిగురు అంటే పప్పులు వేసుకుంటారు కిషోర్, చిన్న చిన్నగా వస్తుంది. అది కాకుండా నేను అదే అంటున్నా, చిగురు కాకుండా ముదిరిపోయింది కాకుండా మిడిల్ లో ఉండేది చింతాకు ఏదైతే ఉందో దాన్ని ఎండబెట్టుకోవాలి. చిగురు అంటే మనం పప్పులు వేసి వండుకుంటాము, చింత చిగురు వేసుకుని. ముదిరిపోయిందంటే అంత బాగోదు. మిడిల్లో ఉండేది అంటే లేతది కాకుండా ముదిరిపోయింది కాకుండా అటు ఇటు కాకుండా ఉంటుంది కాబట్టి దాన్ని తెచ్చుకొని ఎండబెట్టుకొని ఇట్లా పొడి చేసుకోండి. టేస్ట్ అయితే మామూలుగా ఉండదు, ఒక లెవెల్లో ఉంటుంది. సో ఇదైతే అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీక్ తిన్నాక మా అత్తమ్మ చేసిన మటికాయ పప్పు తింటాను. చాలా బాగా చేస్తారు, మీరు కూడా ట్రై చేయండి. చూపించాను కదా ఎలా చేయాలి ఏంటి అనేది. సరేనా? ఇప్పుడైతే నేను తినేస్తాను, ఆకలిస్తుంది. లేదు నాన్నలు, లేదు నాన్న. నాన్న నా హెయిర్ స్టైల్ ఎలా ఉంది చెప్పలేదు. చిన్నపిల్లలా ఉన్నానా? నీకోసం వేసుకున్నా నాన్న. బాగుందా బాగాలేదా? చిన్నపిల్లలా ఉన్నానంట. థ్యాంక్ యూ సో మచ్ నాన్నలు. నాన్న ప్లీజ్ చెప్తున్నాను నేను ఎలా ఉన్నాను. నేను నీకోసం అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. ఈ 2 జైల్లో ఎంత క్యూట్గా ఉన్నాను. నీకన్నా నేను అందంగా ఉన్నాను కదా. చెప్పు. నేను నీకన్నా నేనే అందంగా ఉన్నా నీకన్నా. నా కడుపును పుట్టినప్పుడు నేనే అందంగా ఉంటాను, నువ్వెందుకు అందంగా ఉంటావు? సరేగా అన్నం తిన్నావా? చూపిస్తా. డైలీ పాపం అదే పనిగా లేచి వంట చేసి పెడితే అన్నం సరిగ్గా తినదు. ఏ టుడే తిన్నావా? ఈరోజు నీ అదృష్టం బాగుంది, తినింది. నార్మల్గా అయితే ఎప్పుడు పెట్టింది అప్పుడు వెంటనే వెనక్కి తీసుకొచ్చేస్తుంది. అదేమంటే బ్రేక్ టైంలో చేసే పని ఏంటంటే ఆడుకుంటుంది. తినే టైంలో తినదు, తినకుండా ఆడుకుంటుంది కదా, టైం అంతా అక్కడే వేస్ట్ చేస్తుంది, తినాలి కాబట్టి. సో ఇంటికి వచ్చాక ఏం చెప్తుందంటే బ్రేక్ తక్కువ ఇచ్చారు, బ్రేక్ టైంలో తినడానికి అవ్వలేదని చెప్తాను. దిష్టి తీయించుకో ఫస్ట్ రావడం కాలు కడుక్కోవడం అవన్నీ లేవు. చాక్లెట్లు, షవర్మాలు ఇవన్నీ నేర్చుకుంటావు. ఏమీ లేవురా. నేను లోపల పెట్టానో తెలుసా? మంచి డీప్ స్లీప్లో ఉన్నావు కదా బాబు నువ్వు, అందుకని. వచ్చేసాడు. దా పూర్వి కాలు కడుకో. ఇప్పుడే వచ్చిందండి.
4:05 అవుతుంది. నేను తింటా 4:05 అవుతుంది టైం అంటున్నా. 4 5:05కి వెళ్తాం మళ్ళీ. 5 o'clock అయిపోదు ట్యూషన్. వాటర్ మొన్న చాలా నీట్గా పూర్విక వార్డ్రూప్ మొత్తం ఆర్గనైజ్ చేశాను కదా, ఒక వీడియో కూడా చేశాను వార్డ్రూప్ ఆర్గనైజ్ ఎట్లా చేయాలని. సో వీలైతే ఆ క్లిప్ కూడా వస్తుంది బిఫోర్ ఎట్లా ఆర్గనైజ్ చేశానని. సో ఎలా చేశాను ఏంటో చూపిస్తాను. నేను ఆల్రెడీ మొన్న మీకు చెప్పాను కూడా, నేను ఇంత అలా ఆర్గనైజ్ చేసినా కూడా మళ్ళీ ఎలా అవుతుంది ఏంటో క్లారిటీ ఉండదని. సో ఇప్పుడు చూడండి ఎలా చేసిందో. పైనుంచి కింద వరకు చూపించు చాలు. కాదు బట్టలు మొత్తం లాగేసింది. ఇంగో ఇదంటే ఎందుకు అనుకున్నారు రమ్మ దా. ఈవిడ గారు డాన్స్ క్లాస్కి వెళ్తుంది. డాన్స్ క్లాస్కి వెళ్ళడం డాన్స్ కనిపించట్లే కాబట్టి ఇట్లా లాగుతున్నా. నాదేం తప్పు, నీ తప్పు. అది ఎన్ని బట్టలున్నా వేసుకున్న బట్టలే రిపీట్ చేస్తుంది కానీ అన్ని బట్టలు ఉన్నాయి వేసుకోదు. ఇది ఎప్పుడేమి ఇలా వేసుకున్నాను నేను. ఇప్పుడు డాన్స్ క్లాస్కి వెళ్తుంది అందుకని చెప్పేసి ఇంకో మొత్తం ఇది కొత్తది మొన్నే కొన్నాను నేను. కొత్తది వేసుకోదాన్ని వేసుకోలే. ఇది కొత్తది కొన్నాను, ఎక్కడన్నా బయటికి వెళ్తే వేసుకోవడానికి అని చెప్పి కొంటే ఇది కూడా వేసుకుంటది. అందుకే ట్యాగ్ కూడా తీయలేదు. ఇది వేసుకుని డాన్స్ క్లాస్కి వెళ్తుందంట. ఎవరు చెప్పారు అది? నిజంగా లేదు, నా దగ్గరకు వచ్చి ఈ డ్రెస్ అని అడిగితే ఇది అని చెప్తుంటే నువ్వు ఇట్లా లాక్కున్నావు. యూనిఫామ్ ఇట్లా వాడేసినావు అంతే. నువ్వు మళ్ళీ కబుర్లు చెప్తావు, పుచ్చకాయలని ఆడపిల్లని అన్ని నేర్చుకోవాలి పనులు చేయాలని చెప్తావు కదా. నేను పుచ్చకాయని కాదు. సో ఈ బట్టలన్నీ ఉన్న సారీస్ అన్ని ఇట్లా మా అమ్మ పెట్టుకునేది. ఇవన్నీ లోపల ఇష్టం కాబట్టి లోపల పెట్టాలి, తర్వాత పెడతాను. ప్రెసెంట్ అయితే అన్ని పనులు ఒకటేసారి చేయలేము. మేడం గారు అయితే ఇప్పుడు డాన్స్ క్లాస్ కి వెళ్తున్నారు. నేనైతే పుచ్చకాయలా మాట్లాడా, ఓన్లీ మామిడికాయలా మాట్లాడతాను. చూసారా ఇప్పుడు మాటల్లోనే అర్థమవుతుంది. నా మామిడికాయ ఇష్టం అంతే. రెండు అత్తమ్మా, నా మామిడికాయ ఇష్టం. నా హెయిర్ స్టైల్ చూపిస్తా చూడు. మా అత్తమ్మకి బుర్ర పని చేయట్లేదు మమ్మల్ని చూసి. చూసారా ఎట్లా లాగేసిందా బట్టలన్నీ. ఆవిడ గారు ఇప్పుడు డాన్స్ క్లాస్కి వెళ్ళడానికి ఇంక బాబో ఇంక ఆ ఆతృత స్కూల్కి వెళ్ళేటప్పుడు ఉంటే బాగుండేది. అది ఉండదు. 5 minutes అంటది. చెయ్యొద్దా వీడియో? ఇది డ్రెస్ చెయ్యొద్దా? సో నాకు బట్టలు అట్లా ఇబ్బంది పెట్టేసిన ఒక మంచి పని అయితే చేస్తుందండి. అదేంటంటే ఈ మధ్యన మేడం గారు తనకి తానే హెయిర్ స్టైల్ చేసేసుకుంటుంది. నీ హెయిర్ స్టైల్ చూపించి బంగారు తల్లి. ఏం లేదు, ఫస్ట్ వెనకాల వేసుకోవాలి, జుట్టు లీవ్ చేసుకోవాలి కాబట్టి పైన ఇలా నువ్వు వేసుకుంటావు కదా ఒక్కోసారి, అలా బ్యాండ్ పెట్టేసుకోవాలా? ఇటు తిరిగి ముందుకు ఒకసారి. వేసుకుంటే అయిపోతుంది. సో ఇట్లా ఫస్ట్ అయితే హెయిర్ తీసేసుకోవాలి. తర్వాత వెనకాల దువ్వుకోవాలి. ఇలా ఓకే. దువ్వుకొని ఇలా సైడ్స్ ఉన్న హెయిర్ అంతా తీసేసుకుంటే అయిపోతుంది. పెట్టుకో బ్యాండ్. ఎంతసేపు పెట్టుకుంటావు? ఇక్కడ లైన్ కావాలి కదా. ఓయమ్మ. మళ్ళీ సో నాకు హెయిర్ స్టైల్ అయితే కొంచెం బాధ తప్పింది. ఈ మధ్యన ఈవిడ గారే తనకి తాను ఓన్గా వేసేసుకుంటుంది హెయిర్ స్టైల్స్. ఇంకెంతసేపు వేస్తావు? ఇంతసేపు వేస్తారా హెయిర్ స్టైల్? హెయిర్ స్టైల్స్ అంటే అంతసేపు వేస్తారు ఎవరైనా ఎంతసేపు వేస్తారు. అయిపోయిందా? చుట్టూ తెగ దువ్వేస్తున్నావు ఆ రొట్టని. రొట్ట కాదు, నా ఫేవరెట్ జుట్టు స్ట్రైట్ హెయిర్. నా స్ట్రైట్ హెయిర్ అయితే ఇలానే దువ్వుకుంటా నేను. అయితే నీ జుట్టునైతే అలా చూసుకుంటా, నేను నా జుట్టునైతే ఇలా చూసుకుంటా. నాది సిల్కీ హెయిర్. నాకు నా జుట్టుకి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. సిల్కీ హెయిర్. సిల్కీ హెయిర్ పెట్టుకో ఫాస్ట్ గా. స్ట్రైట్ హెయిర్ ఒకటే పెట్టుకో. 2 నిమిషాలు నీ హెయిర్ స్టైల్ చేసుకోవడానికి. ఇట్లా బ్యాండ్ వేసేసుకోవాలంట. కొంచెం హెయిర్ తీసేసుకొని నెక్స్ట్ కోమ్ చేసుకోవా? ఇంతే అంట. ఈ హెయిర్ అంతా ఇట్లా లీవ్ చేసేసుకుంటుందంట. ఇటు తిరుగు. ఎప్పుడైనా కానీ అట్లా లీవ్ చేసుకోవాలనుకుంటే పూర్విక ఇలాంటి టేల్ కోమ్స్ ఉంటాయి, ఇవి నీట్గా వస్తాయి. తీసుకో, కోమ్ చేసుకో నీట్గా. నేను చేయనా?
ఇటు తిరుగు అయిపోయిందా? అయితే వంకర కింకర్ పెట్టేస్తాను నేనైతే బాగా. అవును మరి ఇప్పటి వరకు నువ్వే చేసుకున్న హెయిర్ స్టైల్స్ అన్ని చూపించు. ఎవరు చేస్తారమ్మా? నేను చేసుకోకుండా చూపించు నాన్లు. బాగుంది నాన్న హెయిర్ స్టైల్. సో సింపుల్గా అయితే మేడం గారు ఇట్లా రెడీ అయిపోయారు. ఒక నిమిషం ఉండు. టిక్ టాక్స్ మళ్ళీ దానికి టిక్ టాక్స్ ఆ జుట్టు కొంచెం కూడా బయటికి రాకూడదని. చాలా ఇంక అన్ని పెట్టకూడదు, బాగోదు. కొన్న పెడుతున్నాం నేనేంటి తిరుగు. ఓ అమ్మ ఎన్ని టిక్ టాక్స్ పెట్టింది. ఏది అన్నీ పెడతా. ఏది ఒక నిమిషం ఉండు. అన్నీ ఓరు దేవుడా ఉండు. నా బంగారు తల్లివే. చిట్టింది అందుకే సో హెయిర్ స్టైల్ అయితే వేసేసుకుంది. ఇప్పుడైతే నేను పుట్టా. డాన్స్ క్లాస్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడు హెయిర్ స్టైల్ అయితే ఇలా వేసుకునింది. హెయిర్ స్టైల్స్ ఎవరన్నా ఇలానే వేసుకుంటాను. సార్ అక్కడ కుదిరితే జర చిన్న క్లిప్ తీస్తావా ప్లీజ్? పూర్విక ప్లీజ్ ప్లీజ్. సో పూర్విక అయితే స్కూల్కే డాన్స్ క్లాస్కి అయితే వెళ్ళిపోయింది. సో ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళది పక్కనే వాళ్ళ ఫ్లాట్ ఉండేది. ఒకసారి తన దగ్గరికి వెళ్తాను. నా 2 పిలకలు చూసి ఎట్లా సర్ప్రైజ్ ఫీల్ అవుతుందో చూపిస్తాను కుదిరితే. ఇప్పుడైతే తన దగ్గరికి వెళ్తాను. ఎలాగో 1 అవర్ టైం పడుతుంది పూర్విక మళ్ళీ డ్రాప్ చేసుకోవాలంటే. సో ఈలోపు తన దగ్గరికి వెళ్తే అయిపోతుంది కదా. అండ్ మీనా చాలామంది తెలిసే ఉండొచ్చు నా ఫ్రెండ్. ఇప్పుడు తన దగ్గరికి అయితే వెళ్తాను. చూద్దాం ఎలా రియాక్ట్ అవుతుందో. ఏ జస్ట్ తీస్తున్నా అంతే. నాకు కూడా వీడియోస్ తీయడం తెలుసు. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను కదా, మీనా వాళ్ళ ఇంటికి. నేను లాస్ట్ టైం ఒకటి వాటర్ ఆర్గనైజ్ ఒక వీడియో చేశాను కదా, కవర్స్ అయితే తీసుకున్నాను ట్రాన్స్పరెంట్వి. అయితే నేను ఆ రోజు చెప్పడం మర్చిపోయాను. ఐడియా నాకు ఎట్లా వచ్చిందా అనేది నా ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేసింది. ఇలా అయితే బాగుంటుంది అంటే నేను ఆ రోజు వీడియోలో చెప్పడం మర్చిపోయాను. వీడియో చూసిన తర్వాత నన్ను అమ్మ నా పూతలు తిట్టింది. కనీసము నేను రికమెండ్ చేశాను, నేను చెప్పాను, నా పేరన్నా చెప్పామని అడిగింది. అలాగే ఈరోజు వాళ్ళ ఇంటికి వచ్చాను కాబట్టి తనదే ఐడియా, తనని కూడా చూపించేస్తే ఈ వీడియోలో, సరేనా? సో మా ఇంట్లో ఏదైతే వార్డ్రోబ్ ఆర్గనైజ్ చేశానో దానికి కర్త కర్మ క్రియ ఎవరైతే బ్యాక్గ్రౌండ్ మీనా. అతను ఎవరనుకుంటున్నారా? ఎవరు? మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. కర్మ క్రియ. సో తనే నాకు ఆ ప్లానింగ్ ఇచ్చింది. ఇట్లా కవర్స్ ఆర్డర్ పెట్టుకో, అందులో మంచిగా ఆర్గనైజ్ చేయని చెప్పింది. తన ప్లానింగే. లాస్ట్ టైం చెప్పడం మర్చిపోయాను. ఎలాగ ఇప్పుడు వచ్చాను కాబట్టి ఫైనల్లీ చూపించేస్తున్నా. మీనా నీకు ఆలోచన ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే ఇంతకుముందు నేను అన్ని గ్రీన్ కలర్ బ్లూ కలర్ కవర్లో కట్టి పెడుతుండే. పెడితే ఎప్పుడు మళ్ళీ బాక్సులు ఏదన్నా తీయాలంటే అన్ని కవర్లన్నీ తీసి ఓపెన్ చేసి చూడబడుతుంది. ఇక విసుగు వచ్చేసింది ఇన్ని ఇయర్స్ నుంచి. ఇప్పటికీ నాకు ఇది వాడి నాకు 4 years అవుతుంది. కానీ మంచి ఆలోచన. టాయ్స్ కానీ పిల్లలి బెడ్షీట్స్ కానీ బ్లాంకెట్స్ కానీ ఏమన్నా ఎవరికైనా డొనేట్ చేసే బట్టలు కానీ అన్ని ఆర్గనైజ్ ఒక్కొక్కటి ఇలా ఇలా పెడతా ర్యాక్ లో. ఓపెన్ చేస్తే అన్ని అవే కనిపిస్తాయి. ట్రాన్స్పరెంట్ గా ఉంటది. ట్రాన్స్పరెంట్ కాబట్టి అన్ని క్లియర్ గా కనిపిస్తాయి. కానీ మంచి ఆలోచన తెలుసా, మా సబ్స్క్రైబర్స్ అందరికీ నచ్చింది. అవునా? పాపం చాలా మందికి, అంటే నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, ఎట్లా పెట్టాలి ఏంటి అనేది. సో మచ్ అండి. శారీస్ ఇవన్నీ తీసుకునింది తను. శారీస్ చాలా బాగున్నాయి. నేను వచ్చాను కదా అని చెప్పి నాకు పెడుతుంది, నేను వద్దని చెప్తున్నా. సో ఇవన్నీ శారీస్ షాప్ చేసిందంట. ఎలాగో వచ్చాను కాబట్టి ఒకసారి చూద్దామని ఒక లుక్ వేసేస్తున్నాం. బాగున్నాయి మీనా కలర్స్ అన్ని. మంచి కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసావు. సో ఇవన్నీ ఇప్పుడు ఎవరైనా ఇంటికి ముత్తైదులు, మొన్న ఒక 4 days బ్యాక్ ఒక ఆమె వచ్చింది ఇంటికి, ప్రెగ్నెంట్ ఉంది, పెట్టడానికి అన్ని అయిపోయినాయి. అసలు ఇది బెటర్ తెలుసా తీసుకొని పెడితే. సో బ్లౌజ్ పీస్ పెట్టడం కంటే నాకు ఇట్లా ఎవరికైనా ఇంటికి వచ్చిన వాళ్ళకి సారీ పెట్టడం ఇష్టం. కానీ అందరూ అట్లా ఉండలేము కదా మీనా. కొంతమంది బ్లౌజ్ పీసులు కూడా పెట్టొచ్చు, ఎవరు తాహత కొద్ది వాళ్ళు ఉంటారు అంతే. కానీ నాకు ఇష్టము ఎవరికన్నా వస్తే అలా ముత్తైదులకు కానీ ఎవరైనా
నిండు కడుపుతో ఉండి వస్తే వాళ్ళకు ఆ బ్లౌజ్ పీస్ కంటే ఒక సారీ పెడితే అదొక వాళ్ళకు సంతృప్తి. ఆ, ఏ, అప్పుడప్పుడు మంచి మంచి వర్డ్స్ వస్తాయి నాకు. నాకు రమ్మంటే కూడా రావు. సందర్భం బట్టి వస్తాయి. ఒక్కొక్కసారి మనం మాట్లాడాలన్నా కూడా గుర్తుకు రాదు. నేను తెలుగులో అంటే కింద పడిపోతాం. బ్రౌనీ బ్రౌనీ. సో మేడం గారిది డాన్స్ క్లాస్ కూడా అయిపోయింది, ఇంటికి వచ్చేసాము. ఇంకా పూర్వికకి షవర్మా అంటే చాలా ఇష్టము. ఈరోజు వాళ్ళ నాన్న చెప్పి షవర్మా తెప్పించుకునింది, ఇదే డిన్నర్. ఇంకా తిన్న తర్వాత కొంచెం హోంవర్క్ చేసుకొని మేడం గారు పడుకుంటారు, మళ్ళీ పొద్దున్నే స్కూల్ ఉంది. డాన్స్ ఎలా చేస్తావు స్కూల్లో? గట్టిగా మాట్లాడా క్లాస్లో, గట్టిగా మాట్లాడు. ఏ సాంగ్ చేసావు? కొత్త సాంగ్సా? మేడం గారి తిట్టాను అందుకే ఏడుస్తుంది. బాగుందా షవర్మా? మరి నాకు నీకు ఇష్టం కదా? నేను ఇష్టమా షవర్మా ఇష్టమా? ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న మరి అది తినేస్తున్నా నేను ఇష్టమని చెప్పి. సో ఇంకేం చెప్తాం మన సబ్స్క్రైబర్స్కి, మన ఫ్యామిలీ మెంబర్స్కి? గట్టిగా చెప్పి వినిపేది వాళ్ళకి పాపం. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు మనం చేసిన వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. ఎప్పటికప్పుడు మనం చేసిన వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియోస్ రావు. తొందరగా ఎంతమంది సబ్స్క్రైబర్స్ అవ్వాలి మనకి? 10 lakh. చెప్పు మరి అక్కడ గట్టిగా. 10,30,000. మన 10 lakh అనింది, ఈరోజు 30,000 పెంచేసింది. వీడియోకి పెంచుకుంటా పోతుంది. సో యాజ్ యూజువల్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు మేము చేసిన వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ ఈ హెయిర్ స్టైల్ ఎలా ఉంది ఏంటనేది ఒకసారి నా కామెంట్లో అయితే పెట్టండి. ఆల్మోస్ట్ ఈ పాడి పెట్టేస్తూ ఉంటారు కామెంట్స్ అన్ని. ఏదో సరదాగా వేసుకున్నాను. రోజు పోనీ వేస్తుంటే పోనీ బాగోలేదు అక్క అంటున్నారు. సరే చెప్పి ఏదో సరదాగా ఉంటుంది కదా అని చెప్పి ట్రై చేస్తాను. మా పూర్వీకి అయితే షాక్ అయింది. బాగుందా నా హెయిర్ స్టైల్? చాలా బాగుందా? కొంచెం బాగుందా? బాగుందా? సో మా పూర్విక వేసుకున్న హెయిర్ స్టైల్ కూడా ఎలా ఉంది ఏంటది కామెంట్లో మెన్షన్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సే బాయ్ బాయ్. Subscribe now and press the bell icon. Never miss an update.